నాన్నగారు ఎప్పుడు ఆయన జీవితాలు ఎప్పుడు రుణశేషం శత్రుశేషం అలాగే అగ్నిశేషం అంటారు, ఉంచకూడదంటారు. అంతేకాకుండా ఆయన మెడ్రాస్లో పెరిగి ఒక నటుడిగా ఎదిగాడు ఆయన. మరి ఆ నీళ్లు తాగి ఆ నీళ్ళతో స్నానం చేసి పెరిగిన ఆయన, ఆ స్థాయికి వచ్చిన ఆయన తిరిగి చెన్నైకి కూడా తిరిగి నీళ్ళు ఇచ్చారంటే నీళ్ళ రుణం కూడా ఉంచుకోలేదు ఎన్టీఆర్. దట్ ఈస్ ఎన్టీఆర్. తిరిగి తెలుగు గంగ ద్వారా చెన్నైకి అయితే నగరానికి నీళ్లు లేవో తాగడానికి ఆ నీళ్లను కూడా తిరిగి ఇచ్చిన మహామనిషి నందమూరి తారక రామారావు గారు. అంటే ముందుగా నాకు ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంభూతుడు. అలాగే నాకు ఆయన కేవలం ఒక తండ్రిగానే కాకుండా నా గురువు, దైవం, ఆయన కారణ జన్ముడు, ఆయన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, అలాగే డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారికి ఆయన ఈ శత జయంతి సందర్భంగా మొన్న మే 28న జరుపుకున్నాము. ఇక్కడ కూడా చాలా మన వాళ్ళందరూ కూడా జరుపుకున్నారు. మొత్తం అమెరికాలో జరుపుకున్నారు మన వాళ్ళంతా. అలాగే మొన్న ఆయన మొదటి సినిమా ఆయన మన దేశం విడుదలయ్యి 75 సంవత్సరాలు పూర్తి కావడం. అలాగే నేను ఈ చలనచిత్ర పరిశ్రమలోకి వచ్చి 50 సంవత్సరాలు కావడం ఇది ప్రపంచ రికార్డు. ఇంతవరకు ఎవ్వరూ ప్రపంచంలో 50 సంవత్సరాలు హీరోగా ఎవరు రాణించలేకపోయారు. ఒక 25-30 సంవత్సరాలు చేయడం, తర్వాత రిటైర్ అవ్వడం, లేకపోతే వేరే క్యారెక్టర్ రోల్స్కి వాళ్ళు షిఫ్ట్ అవ్వడం జరిగింది. కానీ ఒక హీరోగా 50 సంవత్సరాల ఘనత నాకు దక్కింది. అది ఆ పుణ్య దంపతులు బిడ్డగానే పుట్టినందుకు అది వాళ్ళ ఒక ఆశీస్సులు, ఆ కళమ్మ తల్లి ఆశీస్సులు, నా ప్రేక్షక దేవుళ్ళ ఆశీస్సులని నేను భావించుకుంటాను. అంటే రామారావు గురించి ఎంత చెప్పినా ఆ సూర్యుడిని వేలుతో చూపించినట్టే అవుతుంది. ఆయన నడుస్తుంటే మరి పౌరాణికాలు ప్రాణం పోసుకున్నాయి, జానపదాలు జావలీలు పాడాయి, సాంఘికాలు సామాజ గమనాలు అయ్యాయి, పద్యం పదునెక్కింది, పాట నాట నిలిచింది. అలాగే కళామ తల్లి కన్నుల పండుగ చేసుకుంది, కళకళలాడింది, గలగల నమ్మింది. మరి కేవలం మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ మనం వెతికి చూసినా, ఎక్కడ మనం గాలించినా కూడా మరి అటువంటి ఒక నటుడు ఎవరైతే నటనలో పరకాయ ప్రవేశం చేసి అడుగడుగులో ఆ పాత్ర నింపుకుని ఎలాగైతే నటనకు జీవం పోశారు ఆయన, అలాగే ప్రతి పాత్రను, అంటే ఒక రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, లేకపోతే భీముడు, ప్రతి నాయకుడు కానివ్వండి, నాయకుడు కానివ్వండి ఎలా ఉంటారు అంటే ఒక రామారావు గారు ఒక శిల్పాన్ని చెక్కి శిల్పి కూడా ఆయన ముఖ కవళికలు చెక్కవలసిందే తప్ప, అంటే అటువంటి లార్జర్ దెన్ లైఫ్ జీవితం నందమూరి తారక రామారావు గారికి.